మన రాష్ట్రంలో చదువుకున్న విద్యార్థుల కొరత లేదు. వీళ్ళంతా వేరే రాష్ట్రాలకు పోయే పరిస్థితి వచ్చారు. కొంతమంది ఉద్యోగం లేకుండా మీరు ఒకసారి ఆలోచిస్తే గంజాయి, డ్రగ్స్ ఇలాంటిది కూడా నిర్వీర్యమయ్యే పరిస్థితికి వచ్చారు. ఒక్క డిఎస్సి 5 సంవత్సరాల్లో పెట్టలేదు. ఒక్క డిఎస్సి పెట్టకుండా మేము విద్యా ప్రమాణాలు పెంచేసామని మోసం చేసే పరిస్థితికి వచ్చారు. పోలీసులో ఒక కానిస్టేబుల్ ఉద్యోగం క్రియేట్ చేసిన దాఖలాలు లేవు. ఈరోజు మీరు ఆలోచిస్తే అధ్యక్ష, ఇవన్నీ మళ్ళీ 1 by 1 ఆ రోజు ఒక మాట చెప్పాం, 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని మాట ఇచ్చాం. దానికోసమే ఈ ఉద్యోగాలు కల్పించే శాఖలతో కలిపి లోకేష్ గారిని చైర్మన్గా పెట్టి ఒక కమిటీ కూడా ఇచ్చాం అధ్యక్ష. చాలా గర్వపడుతున్నాం. ఈరోజు ఆ కమిటీ చాలా బాగా పనిచేస్తున్నారు. ఆఫీసర్స్ పూర్తిగా సహకరిస్తున్నారు. ఒకప్పుడు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటే దానికి చిరునామాగా ఆంధ్రప్రదేశ్ ఉంది. ఇప్పుడు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్కి చిరునామాగా ఆంధ్రప్రదేశ్ తయారైంది. మొత్తం 6,28,327 మందికి ఇప్పటికి ఉద్యోగాలు ఇచ్చిన ఘనత ఈ ప్రభుత్వానికి దక్కింది.